రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, ఒకవైపు పాకిస్తాన్తో టెన్షన్స్ కొనసాగుతున్నాయి, మరొక వైపు మన తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్తో కూడాను టెన్షన్స్ ఉన్నాయి. మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వము భారత వ్యతిరేకతనే ఊపిరిగా చేసుకుని బతుకుతోంది. ఈ టెన్షన్లన్నిటి మధ్యన అసలు ఈ టెన్షన్లతో సంబంధం లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో ఈ మధ్య రాష్ట్రపతి భవనంలో ఒక కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. రాష్ట్రపతి స్వయంగా ఉన్నారు. రాష్ట్రపతి ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి సత్కరించారు. సామాన్యుల్లో ఉన్నటువంటి అసామాన్యులను ఏరి వారి యొక్క ఆజీవన తపస్సుని గుర్తించి మోదీ ప్రభుత్వం పద్మశ్రీలను ఇస్తూ వచ్చింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి ఆ కార్యక్రమం జరుగుతుంటే జోనాస్ మాజెట్టి అనేటటువంటి పేరుని నిర్వాహకులు, యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ప్రకటించారు. జోనాస్ మాజెట్టి ఇది భారతీయ పేరు కాదు, విదేశీ అని అనగానే అందరి కళ్ళు కోటు, సూటు, బూటు, టై, ఒక హ్యాటు, తళతళలాడేటటువంటి పాలిష్ చేసిన షూస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం వెతికాయి. కానీ వాళ్ళందరి అంచనాలకి భిన్నంగా కాళ్లకు చెప్పులు లేకుండా, ఒంటి మీద చొక్కా లేకుండా కేవలము ఉత్తరీయం వేసుకుని పరంపరాగతమైన భారతీయ పద్ధతిలో ధోవతిని ధరించి నుదుట విభూతి తిలకము దిద్ది రుద్రాక్షమాలలు వేసుకుని అందరికీ భారతీయ పద్ధతిలో నమస్కారం చేస్తూ ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. జోనాస్ మాజెట్టి అనే పేరు భారతీయ పేరు కాదు, కానీ వచ్చి నిలబడ్డ వ్యక్తి 100% భారతీయులా ఉన్నారేంటి? అందరికీ సందేహం వచ్చింది. ఆ వ్యక్తి అందరికీ భారతీయ పద్ధతిలో అభివాదం చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి ఆమె ప్రదానం చేసినటువంటి పద్మశ్రీని తీసుకుని వచ్చారు. అందరూ ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోవడం. ఎందుకంటే ఈయన చూస్తే బ్రెజిల్కి చెందినటువంటి వ్యక్తి, కానీ 100% భారతీయ వేషధారణ మాత్రమే కాదు, ఆయన ఆచరణ కానీ, కాళ్లకు చెప్పులు వేసుకోకపోవడం కానీ, రుద్రాక్షలు ధరించడం కానీ అందరినీ ఆశ్చర్యపరిచినాయి. నిజానికి ఈ జోనాస్ మాజెట్టి అనేటటువంటి వ్యక్తి బ్రెజిల్ దేశానికి చెందినవాడు. బ్రెజిల్లో పెరిగి చాలా విలక్షణమైనటువంటి జీవితం అయింది. ఆయన ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఆర్మీలో 5 సంవత్సరాలు పనిచేశారు. ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫైనాన్షియల్ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేశారు. ఈ పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఆయన మనసు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, వేదాంతము వీటిపైకి ఆయన మనస్సు మళ్ళింది. ఆయన ధర్మశాస్త్రాల్ని, రకరకాల గ్రంథాలని అధ్యయనం చేస్తూ వచ్చారు. ఈ సమయంలోనే ఆయనకి గ్లోరియా అరియరా అనేటటువంటి మహిళతోటి పరిచయం ఏర్పడింది. ఈవిడ 2020 సంవత్సరంలో పద్మశ్రీ పొందింది. బ్రెజిల్కి చెందినటువంటి వ్యక్తి. బ్రెజిల్లో హైందవ ధర్మాన్ని ప్రచారం చేస్తుంది. ఆమెతో పరిచయమైన తరువాత, హిందూ ధర్మంతో పరిచయం పెరిగిన తరువాత జోనాస్ జీవితమే పూర్తిగా మారిపోయింది. ఆయన అన్ని పాశ్చాత్య పోకడలన్నింటినీ వదిలేశారు, పాశ్చాత్య జీవన పద్ధతిని వదిలేశారు, భారతీయ జీవన పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ఒక ఆశ్రమంలో ఏ రకంగానైతే ఒక వేద పండితుడు శ్రద్ధాపూర్వకంగా, భక్తి పురస్సరంగా జీవిస్తారో ఆ జీవితాన్ని ఎంచుకున్నారు. ఎంచుకోవడమే కాకుండా సంస్కృతము వీటన్నిటినీ, రుద్రము, నమకము, చమకము వీటన్నిటినీ నేర్చుకుని పూర్తి వేదమయమైనటువంటి జీవితాన్ని ఒక విదేశీ గడ్డ మీద గడపడం మొదలుపెట్టారు. 2006 ప్రాంతంలో ఆయనకి స్వామి దయానంద సరస్వతితో పరిచయం ఏర్పడింది. కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆర్ష విద్యా గురుకులంకి చెందినటువంటి స్వామి దయానంద సరస్వతి ఈ యుగంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుల్లో ఒకరు, ధార్మిక పోరాటం చేసినటువంటి మహావీరుల్లో ఒకరు, ధర్మవీరుల్లో ఒకరు. వారితో పరిచయం ఏర్పడ్డ తరువాత బ్రెజిల్ని వదిలి ఆయన కోయంబత్తూరుకు వచ్చారు. కోయంబత్తూరులో పలు సంవత్సరాలు వేద విద్యను, ప్రాచీన భారత జీవన విధానాన్ని
మన సంస్కృతిని, సంస్కృత భాషను, సంస్కృతిని, సభ్యతను వీటన్నిటిని నేర్చుకుని తిరిగి బ్రెజిల్కి వెళ్ళారు. బ్రెజిల్లో ఆయన భారతీయ ధర్మము, భారతీయ జీవన విలువల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన ఇన్స్టిట్యూటో విశ్వవిద్య అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వేద విద్యను, భారతీయ ఆధ్యాత్మిక జీవన విలువల్ని, భారతీయ శాస్త్ర పరంపరని వీటిని బోధిస్తూ ఉంటారు. అక్కడ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో శిష్యులు వస్తుంటారు. పూర్తి ఆశ్రమ వాతావరణంలో విద్య నేర్పిస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు గ్లోరియా అరియేరాతో పాటు కలిసి బ్రెజిల్లో ఆయన ఈ వేద విద్యను ప్రచారం చేస్తున్నారు. ఈయన నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటనకు వెళ్ళినప్పుడు రుద్రము నమ్మకం చమకం కూడా చదివినటువంటి ఒక టీమును తయారు చేసి ప్రధానమంత్రి వస్తూ ఉండగా ఆయనకు స్వాగతం పలుకుతూ రకరకాల స్తోత్రాల్ని చదవడం జరిగింది. ప్రధానమంత్రి అక్కడ ఆగి తిలకించారు, ఆయన పూర్తిగా విన్నారు. వినడమే కాదు, తరువాత మాట్లాడినటువంటి తన మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ఈ జోనాస్ మ్యాజెట్టి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వారు భారతీయ జీవన విలువల్ని విశ్వవ్యాప్తం చేసేటటువంటి మహాయజ్ఞంలో సమిధగా ఎలా ఉపయోగపడుతున్నారో కూడా చెప్పారు. ప్రస్తుతము ఆయన ఇదే పనికి జీవితాన్ని అంకితం చేస్తున్నారు. వారికి ఈ సంవత్సరం పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. మోదీ ప్రభుత్వం ఈ రకంగా భారతీయ సంస్కృతిని, భారతదేశం ఏదైతే మొత్తము ప్రపంచమంతా కూడాను ఆర్యమయం కావాలి, కృణ్వంతో విశ్వమార్యము అన్నటువంటి మన భారతీయ సంస్కృతి ధర్మ సూచకమైనటువంటి బోధవాక్యం ఏదైతే ఉందో ఆ బోధవాక్యాన్ని యావత్ సమాజానికి విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి మహానుభావుడైనటువంటి వ్యక్తులను గుర్తించి తీసుకొచ్చి వాళ్ళకి పద్మశ్రీ వంటి అవార్డు ఇస్తోంది. యోగాని ప్రచారం చేసినటువంటి సౌదీ అరేబియన్ యువతికి, భారతీయ సంస్కృతిని ప్రచారం చేసినటువంటి జపాన్ మహిళకు గతంలో పద్మశ్రీ ఇచ్చినట్టుగానే ఈసారి జోనాస్ మ్యాజెట్టీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు దేశం యొక్క సరిహద్దుల రక్షణకు, దానికి సంబంధించిన పోరాటంలో భారతదేశం ఉన్నా కూడాను మన సంస్కృతి సరిహద్దులను దాటి విశ్వవ్యాప్తం కావడంలో దోహదపడుతున్నటువంటి వ్యక్తిని గుర్తించి సత్కరించడం జరిగింది. అందుకే మోదీ మెచ్చినటువంటి, భారత ప్రభుత్వం సత్కరించినటువంటి వ్యక్తి యోనాస్. ఆయన తన జీవితం అంతా కూడాను భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటం కోసమే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.